అపోస్తల కార్యం 13వ అధ్యాయం అపోస్తల కార్యం 13వ అధ్యాయం 34వ వచనం చదువుతారు బిగ్గరగా. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 34వ వచనం చదువు. లేపుటను బాగానండి. దావీదునకు అనుగ్రహించినటువంటి పవిత్రమైనటువంటి వరములు, దావీదునకు అనుగ్రహింపబడిన వరములు. చెప్పండి, అందరు చెప్పండి. దావీదుకు అనుగ్రహించబడిన ఆత్మవరములు. అందరు చెప్పండి. దావీదుకు అనుగ్రహించబడిన ఆత్మవరములు. హల్లెలూయా. ఇంగ్లీష్లో టాలెంట్స్. కొంతమందికి కొన్ని విషయాలలో కొన్ని టాలెంట్స్ ఉంటాయి. అది జాబు పరంగా కానివ్వండి, మనిషి తెలివితేటలుగా నడుచుకునే విధానాలు కానివ్వండి, వారికి ఉన్నటువంటి టాలెంట్స్ని బట్టి వాళ్ళు కొనసాగించబడుతూ ఉంటారు. భూ సంబంధమైనటువంటి టాలెంట్స్ ఎన్నున్నా, భూ సంబంధమైనటువంటి ఆలోచనలు, భూ సంబంధమైనటువంటి ఎన్ని ఉన్నా, ఆత్మ సంబంధమైన వరములు ఒక్కటున్నా భూమి మీద ఉన్నటువంటి సమస్త జ్ఞానులందరికీ మించి ఓ బలమైనటువంటి వారుగా మార్చబడతారు. చెప్పలు కొడదామా గట్టిగా 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 గట్టిగా. భూమి మీద ఎంత పెద్ద చదువులు చదివినా, ఎంత పెద్ద అంతస్తుల్లో ఉన్నా, ఎంత పెద్ద స్థితుల్లో ఉన్నా, ఒక్క వరము నీవు అనుగ్రహించబడితే నీకు భూమి మీద ఉన్నటువంటి వారందరికంటే మించిపోయినటువంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వారుగా దేవుని సన్నిధిలో మార్చబడదువుగాక. ఆమేన్. హల్లెలూయా. మరొక్కళ్ళు అదే మాట, మరొక్కళ్ళు స్త్రీల వైపు. దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైనటువంటి వరములను మీకు అనుగ్రహించును. చూడండి, ఎవరికంట? చదమ్మా. అవి దేవుని సన్నిధిలో షూరుగా, నిశ్చయముగా నీ జీవితంలో ఒక నిర్ధారణగా, యథార్థముగా నీ ఎడల నెరవేర్చబడునుగాక. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధమైనటువంటి వరములను గురించి మీకు తెలియకపోవటం నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మీరు రకరకాల వాటిని ఆరాధిస్తూ మీరు గతంలో అట్లాగున్నారు. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును, చూడండి అక్కడ లేఖనంలో రాయబడినటువంటి విధములు మీతో చెప్తాను. హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా. గతములో నానా రకములైనటువంటి వాటిని ఆరాధిస్తూ వాటి ద్వారా ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు లేకపోతే వరములు దీవెనలు
లేకుండగా మీరు కొనసాగించబడుతూ వచ్చారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించినటువంటి తర్వాత, యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత దేవుడు మనకు, నాకు, మీకు అనుగ్రహించినటువంటి ఆత్మ వరముల గురించి మీకు తెలియకుండటం నాకు ఇష్టం లేదు. పౌలు గారు అక్కడక్కడ ఈ మాట అనేవాడు, నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు, ఆత్మ వరముల గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు, మొత్తం మీద మీకు తెలియాలి. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని, చెప్పండి ఏం అడిగాడంట? యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దానిని కనిపెట్టి ప్రభు సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాను. ఆయన నాకు వరం అందిస్తే నేనేం కోరుకుంటానో తెలుసా? ఇదిగో ఈ ఆత్మ సంబంధమైనటువంటి, ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ సంబంధమైన వరములు కావాలని కోరుకుంటాను. చప్పలు కొడదామా గట్టిగా 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 గట్టిగా? ఆత్మ సంబంధమైన వరములు కావాలని కోరుకుంటాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో పవిత్రమైనటువంటి వరముల చేత నింపబడాలి సంఘం. పరిశుద్ధమైనటువంటి వరముల చేత సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరు కూడా పవిత్రమైన, పరిశుద్ధమైన, పరలోక సంబంధమైన వరములతో నింపబడాలి. ఆత్మవరాలు ఎన్ని చెప్పండి? స్వరమెత్తి తెలిసిన వాళ్ళు స్వరమెత్తి చెప్పండి. స్త్రీల వైపు ఆత్మవరాలు ఎన్ని? అందరు చెప్పండి. స్త్రీ పురుషులు అందరు కలిసి చెప్పండి గట్టిగా. ఎన్ని వరాలు? 9 వరాలు. పరలోకంలో ఆత్మ ఒక్కడే, భూమి మీదను ఆత్మ ఒక్కడే, పరిశుద్ధ ఆత్మ. వరములు అనేకములు. మనము గతములో ప్రభువుని నమ్మక ముందు ఏ వరము లేనిటువంటి వారముగా ప్రభు సన్నిధిలో నడుస్తూ వచ్చి, ప్రభువుని మనం విశ్వసించిన తర్వాత ఒక ఆత్మ సంబంధమైన వరముల చేత మనం నింపబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఏ వరము లేకుండా నువ్వు ఉన్నావు అనుకో, ఏంటి ఆ చెట్టుకి ఫలాలు లేకపోతే ఏ విధంగా గొడ్డుపోయినటువంటి చెట్టులాగా ఎలాగుంటుందో అలాగా సంఘంలో ఒక విశ్వాసి ఫలము, ఆత్మ వరములు అనేది లేకపోతే గొడ్డుపోయినటువంటి వారుగా ఉంటారు. ఆ వరముల గురించి పౌలు గారు స్పష్టపరిచాడు. రక్షించబడ్డారు, మారు మనసు పొందారు, ప్రభు సన్నిధికి బాప్తిసం పొందుకొని వస్తున్నారు, కానీ ఆత్మ అనుగ్రహించి వరముల చేత ఏ ఒక్కరూ కూడా నింపబడినటువంటి పరిస్థితిలో కొనసాగించబడుతున్నారు. సొంత తెలివి, సొంత టాలెంట్స్ దేవుని సన్నిధిలో పనికి రావు, ప్రయోజనకరంగా ఉండవు. ఆత్మ సంబంధమైన వరములే. చాలా మంది భౌతికమైనటువంటి జ్ఞానము, భౌతికమైనటువంటి కుయుక్తులు, భౌతికమైనటువంటి చంచలత్వము సంఘములో ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఉపయోగిస్తూ ఉంటారు. తద్వారా ప్రియ సహోదరి సహోదరా, దేవుడు అక్కడ వాటిని కొట్టివేసి వాళ్ళకి అవి ఒక శాపముగా మారుస్తాడు. చాలా మంది ఈ రోజున ఒక ఆత్మ వరములు లేకుండగా దావీదునకు అనుగ్రహింపబడిన పవిత్రమైన, పరిశుద్ధమైన వరములు ఈ రోజున సంఘములో చాలా మంది పొందుకొనకుండగా శరీర సంబంధులైనటువంటి వారులాగా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పుస్తకంలో 3వ అధ్యాయంలో శరీర సంబంధులైనటువంటి వారి వలేనట. చెప్పండి, ఆత్మ సంబంధులైన వారులాగా నేను మీతో మాట్లాడాల్సి వచ్చాను కానీ మీరు ఇంకాను శరీర సంబంధులై ఉన్నారని అంటున్నాడు. చెప్పండి ఎలాగున్నారంట? చెప్పండి ఎలాగున్నారంటే? స్వరమే చెప్పండి ఎలాగున్నారంట? శరీర సంబంధి ఆత్మ సంబంధిని గ్రహించలేరు. ఆత్మ సంబంధి అయితేనే గ్రహిస్తారు, మనస్సును గుర్తుపడతారు.
దేవుని ఆత్మను, దేవుని ఆలోచన, దేవుని యొక్క ఆయన ఉద్దేశాలన్నిటిని గుర్తుపడతారు. సేవకుని నడిపింపును గుర్తుపడతారు. దావీదుకు అనుగ్రహింపబడినటువంటి ఈ దావీదును ఎందుకు దేవుడు వరములు అనుగ్రహించాడంటే, ప్రియ సహోదరి సోదరా, దావీదులో నుండే ప్రభువైన యేసుక్రీస్తు రావాలి గనుక, దావీదు యొక్క సింహాసనములో నుండే, దావీదు యొక్క వంశములో నుండే యేసుక్రీస్తు రావాలి గనుక దావీదుకి పవిత్రమైనటువంటి వరములను దేవుడు అనుగ్రహించాడట. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో ఒక ఖాళీ పాత్రలుగా మనం దేవుని సన్నిధిలో కొనసాగబడకూడదు. ఒక ఖాళీ పాత్రలుగా దేవుని సన్నిధిలో నడిపించబడకూడదు. ఏమీ తెలియనటువంటి, ఏమీ చాతగానటువంటి శ్రమ దినాన చాతగాని వాడివైతే కృంగిపోతావు. శ్రమ దినాన నీకు ఒక వరం అనేది ఉందనుకోండి, ఆ వరము ద్వారా దేవుని సన్నిధిలో పెనుగులాడుతావు. ప్రార్థన అనే వరము. కొన్ని వరాలు చెబుతాను, బైబిల్లో రాసిన కొన్ని వరాలు. అనుభవపూర్వకంగా ఆత్మీయతలో ఉన్నటువంటి వరాలు ఏమిటి అని అంటే, విశ్వాసం అనేది ఒక వరము. హల్లెలూయా. ప్రేమ అనేది ఒక వరము. పరిచర్య అనేది ఒక వరము. ప్రార్థన చేయటం అనేది ఒక వరము. అనేకులతో ఐక్యత కలిగి నివసించుట ఒక వరము. ఇలాగా చెప్పి రావాలంటే అనేక వరాలు ఉన్నాయి. పౌలు గారు అక్కడ 9 వరాలు రాశాడు. అవి ఒక మూల పునాదులు లాంటివి. వాటిలో నుంచి ఇంకా అనేకములను వ్యాఖ్యానం చేస్తే భూమి మీద ఎన్నో వరములు దాగి ఉన్నాయి. కానీ ఈ రోజున ఆత్మ సంబంధులైనటువంటి విశ్వాసులలో ఈ ఆత్మ సంబంధమైన వరములు లేకపోవటం వలన చాలా మంది దేవునికి సమీపముగా మార్చబడక దేవునికి దూరం అయిపోయి దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి గుంపులో శరీర సంబంధమైన మనుష్యుల్లాగా ప్రవర్తిస్తున్నారు. శరీర సంబంధమైనటువంటి మనుష్యుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఆత్మ సంబంధమైన నియమాలకు విరుద్ధంగా, ఆత్మ సంబంధమైన నియమాలకు, నిబంధనలకు విరుద్ధంగా శరీర సంబంధులు ప్రవర్తిస్తున్నారు. ఆత్మను పొందాలి, ఆత్మ వరముల చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి ఆత్మ సంబంధమైన వరములను పొందుకొని ప్రభు సన్నిధిలో మనం నడిపించబడితే అన్ని విషయాలలో నా ప్రభు నీకు జయాన్ని అనుగ్రహించునుగాక. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. వరములు దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన వరములు, పవిత్రమైనటువంటి వరములు దేవుని సన్నిధిలో మనం పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. దైవజనులు ప్రేడిపాలను చక్కగా ఆ పాటలు పెట్టి ఉన్నారు. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయ్యా. నీ ఆత్మవరములతో చప్పట్లు కొట్టండి గట్టిగా. నన్ను స్వరమిత పాడాలి గట్టిగా. పరిశుద్ధాత్ముడా అగ్ని మండించు నాలో, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు ప్రాణ. అందరూ స్వరమిత గట్టిగా. నీకే అర్పించుచున్నానయ్యా. ప్రాణ ఆత్మ శరీరము నీకే
నీ ఆత్మవరములతో నన్ను కొట్టు గట్టి కొట్టు ఓరి నీ ఆత్మవరములతో పరిశుద్ధాత్ముడా 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 గట్టిగా పరిశుద్ధాత్ముడా 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 ఆమేన్ హల్లెలూయా చదవండి గట్టిగా హల్లెలూయా ఆత్మవరాలు చెప్పండి ఏ వరాలు పవిత్రమైన వరముల చేత సంఘము నింపబడాలి ఆ 9 వరాలు ఒకసారి చదవండి రెఫరెన్స్ అయితే ఆత్మఫలం ఏమనగా బాగేనండి తల్లులు తండ్రులు అందరేనండి ఆత్మఫలము నీలో ఉంటే ఆత్మవరాలు నీలో ఉంటే దేవుని సన్నిధిలో ఒకవేళ ఈ అనుభవాలు ఈ లిస్టు ఇది కూరగాయల లిస్టు కాదు కిరాణా లిస్టు కాదు ఏంటి పిల్లలతో ఆడుకునే శ్రద్ధగానండి ఇది బైబిల్లో ఒక ఆత్మీయులు ఉండవలసినటువంటి లిస్టు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రహము ఇట్టి వాటికి నియమాలు చాలా నియమాలు వీటికి విరోధముగా నడుచుకుంటున్నారు హల్లెలూయా చెప్పాలండి హల్లెలూయా వరములలో పవిత్రమైనటువంటి వరములలో ఇవన్నిటిని గురించి ఒక్కొక్కటి వివరించి చెప్తే సాయంకాలం దాకా పట్టింది హల్లెలూయా సాయంకాలం వరకు పడుతుంది దేవుని సన్నిధిలో దేవుని సముఖములో పరిశుద్ధాత్మ పవిత్రమైన వరములు దావీదుకు అనుగ్రహించబడిన వరములు నీవును పొందుకోవాలి దేవుని సన్నిధిలో ఈ పాయింట్లో ఇవన్నీ ఒక వరముగా పోల్చుకో ఈ మెసేజ్లో ది ఫస్ట్ పాయింట్లో ఇవన్నీ కూడా ఒక పాయింట్గా పెట్టి మాట్లాడుతున్నాను ఏంటి ఇవన్నీ అనుభవాలను నేర్చుకోవాలి ప్రేమ లేదు నీలో ప్రేమ లేకపోతే మోగేడి కంచు వలె ఉంటారంట చెప్పండి ఎలా ఉంటారంట కంచు తెలుసా కంచు కొంతమంది కంచులాగా ఉంటారు కంచు తెలుసా కంచం కాదు చెప్పండి కంచు తెలుసా వెనకటి కాలంలో ఇత్తడి చెమ్ములు ప్లేట్లు తయారు చేసేవాడు ఇత్తడి రేకులతో తయారు చేసేవాళ్ళు కానీ ఇత్తడిని బాగా కరగదీసి వాటిని టెంపర్గా చేస్తే చర్చీల మీద గంట ఉంటుంది కదా గంట దానినే కంచు అంటారు చెప్పండి ఏంటిది అది కంచు ఊరకట్ట కొడితే చాలు దాన్ని ఠంగమని పెద్దగా శబ్దం వస్తుంది ఊరు మొత్తం వినపడుతుంది ఊరు మొత్తం అందుకే అది కంచు కనుకనే చర్చి మీద పెట్టారు లోదరన్ గారు హల్లెలూయా సంఘంలో కొంతమంది ఆత్మ లేకుండా కంచులు ఉంటారు చెప్పండి ఎవరు ఉంటారు పౌలు గారు అదే మాట చెబుతున్నాడు ఏమంటున్నాడు అంటే ఆత్మ లేని వాడనైతే ప్రేమ లేని వాడనైతే మోగేడి కంచు వంటి వాడను కానీ నేను నా దేవుని సన్నిధిలో ఏంటి దేవుని ప్రేమ కలిగినటువంటి వాడను చప్పలు కొడదామా గట్టిగా మోగేడి కంచు వలె వాడను కాదు కొంతమంది ఏంటి ప్రేమ ఉండదు కానీ కంచులాగా మాట్లాడుతుంటారు గడగడగడగడగడమని పవిత్రమైన వరములు ఉండవు పవిత్రమైన ఆత్మ సంబంధమైన వరములు ఉండవు కానీ మోగేడి కంచులాగా ఉంటారు సంఘంలో మేము అది చేసాం ఇది చేసాం అది చేసాం ఇది చేసాం మొన్న ఆలూరు వెళ్ళాను నేను వెళ్ళే నుంచోక ముందు ఒక ఆయన
వెళ్ళి నుంచక ముందే ఆయన అది దోలించింది నేను, ఇది దోలించింది నేను, అది దోలించింది, ఇది చేసింది, ఇది చేసి నేనే, అదిగో ఇసుక దోలించింది నేనే, ఇదిగో అదిగో ఆ రాళ్ళు దోలించింది నేనే, అన్నీ నేను అన్నాడు. ఇదిగో ఇవాళ భోజనాలు పెట్టిస్తుంది. అరే ఈయనకి సిగ్గు లేదా కొంచెం కూడా అనుకుంటున్నా మనసులో. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. అరే సిగ్గు శరవణ అయితే క్యార్ అయితే అనుకుంటున్నాను నేను. ఇక ఏంటి కొంచెం కూడా సిగ్గులేదు ఇలా చెప్పుకున్నాడు. ఈ కుడి చేతి ఇస్తే ఎడం చేతికి తెలియకూడదు, చెప్పండి. కుడి చేతి ఇస్తే ఈ పెంట చేయికి తెలియకూడదు. కానీ మరి ఏంటి ఈ కుడి చేతి ఇచ్చింది ఎడం చేయికి కూడా చెబుతున్నాడు అంటే పెంట చేస్తున్నాడు ఏందని అర్థం. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఏంటి కొంతమంది ప్రేమ లేకపోతే మోగేడి కంచులాగా ఉండాలి. ప్రేమ నీలో, దేవుని ప్రేమ నీలో ఉంటే ప్రేమ సహిస్తుంది, ప్రేమ ప్రేమిస్తుంది, ప్రేమ భరిస్తుంది, ప్రేమ ఏంటి ప్రేమిస్తుంది, ప్రేమ ఏంటి అనేక విషయాలలో ఏంటి దయ చూపుతుంది. ఎన్నో రకరకాలుగా ప్రేమ నీలో ఉంటే, అది లేకపోతే ఏమవుతుందంటే మోగేడి కంచులాగా ఉంటారంట కొంతమంది. దేవుని సన్నిధిలో ఇలా చెప్పుకొస్తే దయాళత్వము, ఇలా చెప్పుకురావాలంటే దీర్ఘశాంతము, ఏంటి ఆశా నిగ్రహము, ఇవన్నీ ఈ దావీదుకు అనుగ్రహింపబడినటువంటి వరములు. ఈ రోజున సంఘములో కూడా, సంఘము ప్రతి ఒక్కరూ కూడా ఏంటి ఈ వరముల చేత నింపబడాలి, నింపబడాలి, నింపబడునుగాక, నింపబడునుగాక, నింపబడునుగాక. ఆమేన్. బైబిల్లో దేవుని ఆత్మ ఉంది, తర్వాత ఇంకా అనేక రకరకాల ఆత్మలు ఉన్నాయి. అపవిత్ర ఆత్మ ఉంది, పేత ఆత్మ ఉంది, ఏంటి మూర్ఛ దయ్యపు ఆత్మ ఉంది, తర్వాత యెజబెలు ఆత్మ ఉంది, యెజబెలు ఆత్మ ఉంది, తర్వాత ఆకాను ఆత్మ ఉంది. పూర్వీకుల మీద దేవునికి విరోధముగా, దైవ సేవకులకు విరోధంగా నడిచినటువంటి వారి ఆత్మలు సంఘంలో పనిచేస్తున్నాయంట. నిర్గమకాండంలో రాయబడిన మాట. తరతరములకు ఈ పోరాటం ఉంటుంది, తరతరములకు ఈ పోరాటం ఉంటుంది. ఏంటి వారి మీద ఉన్నటువంటి ఆత్మ, వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మ బలహీనులైనటువంటి పరిశుద్ధ ఆత్మను పొందక, ఏంటి బైబిల్ చదవక, ఏంటి విశ్వాసులు దృఢంగా లేకుండా చంచలత్వంతో ఉన్నటువంటి వారిని పడుతుంది దురాత్మ, అపవిత్ర ఆత్మ. తర్వాత ఏంటి ఈ యెజబెలు ఆత్మ ఆవరిస్తుంది. అది పురుషుడికి ఆవరిస్తుంది, స్త్రీకి ఆవరిస్తుంది. ఆవరించిన కానుంచి ఒకటే సౌలు మీదకి దిగి వచ్చిన ఆ దురాత్మ దావీదును పోరాడుతూనే ఈటెలతో ఇసురుతూనే ఉన్నాడు. ఈ రోజున ఏ ఆత్మలు, ఏ వరములు పొందుకొనుచున్నామో ఒకసారి ఆలోచించాలి. సంఘములో మనము ఒక పరిశుద్ధమైన దైవ జనాంగముగా ఏంటి దేవుని బిడలంగా కనుపరుచుకుంటున్నామో చెప్పుకుంటున్నాము. కానీ నీలో ఏ వరములు పనిచేస్తూనే ఒకసారి ఆలోచించండి. సౌలు ఒక రాజే, కానీ సౌలులో ఏంటి ఒక దురాత్మ పని చేస్తుంది. ఈరోజు చాలా మంది విశ్వాసులే, సేవకులే, కానీ వేరే ఒక దురాత్మ పని చేస్తుంది. అహాబు కాలంలో ఉన్న యెజబెలు ప్రకటన గ్రంథంలో రాయబడింది యెజబెలుని గురించి. యెజబెలు ఆత్మ అని రాయబడి ఉంది. కారణం ఏంటంటే ప్రియ సహోదరి సహోదరులారా, చాలా మందిలో దావీదుకు అనుగ్రహింపబడిన పవిత్రమైనటువంటి వరములు, దయాళత్వము, దీనత్వము, ఏంటి మంచితనము, ఏంటి ఇవన్నీ దేవునికి ఆత్మ సంబంధమైనటువంటివి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాని ఈ లోకానుసారమైనటువంటివి ఏంటి వీటికి విరుద్ధమైనటువంటివి నీలో ఒకవేళ ఉన్నాయంటే ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైన నియమములే. ఒకవేళ నీలో ఉన్నాయేమో ఒకసారి చూసుకోనండి. ఏంటి దయాళత్వానికి ఆపోజిట్ ఏంటంటే కోపము, ఈర్ష్య. ఒక్కొక్కటి చదువుతుందా మళ్ళీ చదువు, దానికి ఆపోజిట్ చెప్తా ఉంటాను. ఒకసారి ప్రేమకి విరోధమైంది ఏంటిది చెప్పండి. ప్రేమకు విరోధమైంది ద్వేషం. టీచర్ గారు మీరు చెప్పండి కొంచెం.
దీనికి ఆపోజిట్ చెప్పండి. దీనికి సంతోషానికి ఆపోజిట్ సితాక, ఇంకా కోపము, అసూయ. ఏంటి? సంతోషం లేనటువంటి వారిలో ఉండే ఆపోజిట్లు చెబుతున్నాను మీకు. ఒకవేళ మీలో ఉన్నాయేమో అవి తీసివేసుకుంటే మంచిది, లేకపోతే ప్రభు సన్నిధిలో తీసివే ప్రభు అని అడిగితే మంచిది. కొంతమంది ఉంటారు, నేను ఉన్నంత వరకు మంచోండిరా, నాకు కానీ ఎక్కిందనుకో కిక్కు అందరికీ. ఏంటి? వాడి ఇంట్లో వాడి సమాధానం, ఆమె సమాధానంగా ఉంటుంది. ఇల్లు అంటేనే పాడు చేస్తుంది, సంఘం అంతటిని పాడు చేస్తుంది ఈ రోజున. హల్లెలూయా. ఏంటి? సంఘం అందరిని పాడు చేసి పడేస్తుంది. సమాధానము ఆపోజిట్ అల్లరి. సమాధానంగా ఆపోజిట్ ఏంటిదంటే అల్లరి. ఎప్పుడు చూసినా వాళ్ళ నోట్లో నుంచి గొడవలు తప్ప ఏంటి ఏ రోజు సమాధానంగా ఉండరు. పీస్గా మాట్లాడుకుందాం, సమాధానంగా మాట్లాడుకుందాం. అట్ట కుదరదు. సంఘం అందరిని గ్యాదర్ చేయి, మాట్లాడాలా, గందరగోళం చేయాలి, గజిబిజి చేయాలా. ఏంటి? కుటుంబంలో ఏదో భార్యాభర్తల మధ్య లోపట చిన్న చిన్న గొడవలు వచ్చినాయి, అవి లోపటే సర్దుమలుచుకోవాలి. ఇక ఆమె పోయి వాళ్ళకి చెప్పుకొని, ఈయన పోయి వీళ్ళకి చెప్పుకొని, అందరిని ఏకం చేసుకుని పంచాయతీ పెట్టు. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. పెట్టి పరువు అంతా తీసేసుకొని, ఏంటి? పరువు అంతా పోగొట్టుకొని, జీవితం అంతా అందరికీ తెలియపరచబడి నువ్వు వెళ్తుంటే నీ వైపు వేలెత్తి వాడు ఇటువంటి వాడంట, ఆమె ఇటువంటిదంట అని అందరి చేత అనబడాలా? ఒకసారి ఆలోచించండి. ఓ స్పెషల్ ప్రత్యేకమైనటువంటి వర్తమానం. దేవుడు నిన్ను రక్షించుకుంది అందుకేనా? దేవుడు నిన్ను విడిపించుకుంది అందుకేనా? ఒక ఏంటి? ద్వేషము, అసూయ, ఏంటి? సమాధానకరమైన స్థితిలో ఉండకుండా నీలో అల్లరి, ఏంటి? కోపాలు, ఏంటి? ఈర్ష్యలు, ప్రతీకారాలతో సంఘంలో నువ్వు నడిపించబడుతూ నీ కుటుంబంలో నిన్ను గురించి ఏంటి? ఏ విధమైనటువంటి ఆత్మలు కలిగినటువంటి వారని నీ గురించి నీ బంధువులు, నీ కుటుంబీకులు చెబుతున్నారు. సరే ఆలోచించండి. నీలో ఏ విధమైనటువంటి వరములు పనిచేస్తున్నాయి? హల్లెలూయా చెప్పండి. మీలో ఏ విధమైన వరములు పనిచేస్తున్నాయి ఒకసారి ఆలోచించండి. నీలో పనిచేయాల్సిన ఆత్మ అనుగ్రహించి వరములు పనిచేయాలి. ఆమేన్. హల్లెలూయా. మనుష్యుల ఆత్మలు పనిచేయకూడదు నీలో. ఆమె అట్లా చెప్పింది, ఈ మాట చెప్పింది. కొంతమంది ఉంటారు, ఆమె చెప్పిన మాటకే లచ్చెత్తుందా నీకు? ఆమె చెప్పిందంట, అక్కడ ఏం జరుగుతున్నాయి అన్నీ నాకు చెప్పు అని చెప్పిందంట. ఈ బుద్ధి లేని బుర్ర తక్కువది ఏంటి మొత్తం చెబుతా కూర్చుంటది. వాక్యం వినటానికి, ఆత్మీయంగా బలపడటానికి వస్తున్నావా? లేకపోతే ఏంటి వాళ్ళు 10 లక్షలు ఇచ్చారా నీకు? ఇదే యోధా యొక్క ఆత్మ అంటారు దీన్ని. యోధా యొక్క ఆత్మ. యేసు ప్రభు ఎక్కడున్నాడో చెప్పు, నీకు ధ్యానారాలు ఇస్తాం 39 అని చెబితే ఆత్మ ఏంటి చెప్పినట్టుగా పిలాతుల్లో ఉన్న ఆత్మ ఈళ్ళలోనికి వచ్చేసింది, దురాత్మ. ఏం వస్తుంది నీకు? వాడికన్నా యోధాగాడి కన్నా నాణ్యాలు వచ్చాయి, నీకేమొస్తుంది? నీకేమి రాదు. కొంతమందికి అమ్ముడుపోతూ ఉంటారు. వారి ఒట్టి మాటలకి, వారి అబద్ధపు మాటలకి ఏంటి నువ్వు లోపడిపోయి అలాగా నీ జీవితాన్ని పతనం చేసుకొని అనవసరంగా ఆ మాటలకి లోబడిపోయి నీ జీవితం అంతా పాడు చేసేసుకుంటూ ఉంటావు. ఒక ఆత్మ సంబంధిగా ఎదుగు. దుర్బోధ కాదు ఇది. శ్రేష్టమైన వాక్య లేఖనాల నుంచి స్వస్థమైనటువంటి పరిశుద్ధాత్ముడు బోధిస్తున్న మాటలు ఇవి. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. నీలో ఏ ఆత్మలు పనిచేస్తున్నాయి? సమాధానానికి ఆపోజిట్గా నీలో ఏ విధమైనటువంటి క్రియలు చూపుతున్నావు? మత్తయి సువార్త మనం 5వ అధ్యాయంలో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. చెప్పండి ఎవరంట వాళ్ళు? చెప్పండి స్వర్మే, చెప్పండి ఎవరంట వాళ్ళు? దేవుని కుమారులు. ఆ ఇంట్లో ఏదో అల్లరి జరిగింది, ఆ మనిషికి ఏదో గొడవలు జరిగింది అంటే నేను ఏం చేయాలి తెలుసా? కొంచెం పోయి పెట్రోల్ పోయకూడదు స్పీడ్గా మండటానికి. ఇంతకుముందు కిరోసిన్ ఉండేది, అది తీసేసారు గవర్నమెంట్. ఇప్పుడు పెట్రోల్ ఉందన్నమాట. పెట్రోల్ డీజిల్ ఉంది. డీజిల్ కొంచెం లేట్గా మండిద్ది, పెట్రోల్ స్పీడ్గా మండిద్ది అనమాట. ఎన్నే మన వాళ్ళు పోయి 1 లీటర్ ఆల్రెడీ ఎప్పుడు కొనుక్కొనే ఉంటారు, గుండెల్లో పెట్టుకుని ఉంటారు అన్నమాట. వెళ్ళటం తోటి ఒక్క మాట వేస్తే చాలు ఇంకొంచెం బగ్గమంటే మాడుతుంది.
సమాధానపరచాలి. పోనీలే, కుటుంబం ఎందుకు పాడు చేసుకుంటావు, లైఫ్ ఎందుకు పాడు చేసుకుంటావు, తగ్గించుకో, లోబడు అని చక్కగా ఒక దేవుని పిల్లల్లాగా వ్యవహరించాలి తప్ప ఏంటి ఇంకొంచెం ఎక్కేసినట్టుగా, ఇంకొంచెం రెచ్చగొట్టినట్లుగా మాట్లాడి ఏంటి వాళ్ళను పాడు చేసినందుకు దేవుడు నిన్ను పాడు చేసి నీ కుటుంబానికి ఆ శాపం వచ్చి ఎందుకు ఆ దరిద్రమైన పనులు? నువ్వు సమాధానంగా ఉండు, సమాధానమైనటువంటి వరమును పొందుకో. ఆమేన్, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అందుకు నేను, చెప్పండి, నేను నీ వరం, చెప్పండి, నేను దేవుడు నీకు అనుగ్రహించిన వరమని. ఏమంది వచ్చాడు? వచ్చావా? పాండిలో ఉన్నా. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, గడి చెప్పాలి హల్లెలూయా. చెప్పండి యేసయ్య మనకి, సోరే చెప్పండి, గడి చెప్పండి, యేసయ్య మనకి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా, వరము. ఆయనే మనకు వరముగా రాకపోతే ఈ రోజున మన బ్రతుకులు ఎలా ఉండేయో, అసలు ఎలా ఉండేదో, మనం ఎక్కడుండేవాళ్ళమో, ఏమైపోయేవాళ్ళమో ఊహించలేదు. దేవుడు ప్రపంచానికి దిగి రాకపోతే ఒక వరముగా కాలచక్రం మారేది కాదు. చీకటి బ్రతుకులు, బానిస బ్రతుకులు, అంధకార బ్రతుకులు, పాపపు క్రియలు, వ్యసనపు బ్రతుకుల్లోనే మనిషి పతనమైపోయాడు. భూమి ఇంతకాలం ఉండేది కాదు. హల్లెలూయా, భూమి ఇంతకాలం ఉండేది కాదు. ఎప్పుడో దేవుడు నోవహు కాలంలో తుడిచివేసినట్లుగా దేవుడు ఆ దానియేలు కాలంలోనో లేకపోతే దావీదు కాలంలోనో తుడిచివేసేవాడు. దేవుడు మానవాళి యొక్క పాప క్షమాపణ విషయమై ఆయన ప్రతి ఒక్కొక్కరి కోసం ఒక వరముగా దిగి వచ్చాడట. చప్పట్లు గట్టిగా, ఒక వరము మనందరికి. నాకు ఒక వరం, నీకు ఒక వరం. ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు యేసయ్య. ఇగో హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, అందరూ చూడండి. యేసు ప్రభు మధ్యాహ్నం పూట ఎండవేళన అమ్మాయితో మాట్లాడు, సామయ్య గురించి, అదే గుంటగల్ గురించి. గుంటగల్ ఎవరు లేనప్పుడు ఎవరైనా స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు అనుకుంటే యేసు ప్రభు ఈ గుంటగల్ సేవ చేస్తాడు అనుకో, వెంటనే మీరు అంతా ఏమంటారు తెలుసా? తండ్రి దేవుడు అంట, ఈ యేసు ప్రభు ఒక ఆడపిల్లతో మాట్లాడొచ్చా? అది ఎండవేళ ఎవరు లేని సమయంలో మాట్లాడుతున్నాను. వెంటనే మీరు అందరూ నిద్రలేసేసేవాళ్ళు యేసయ్య మీద. హల్లెలూయా. అమ్మా అట్లా మాట్లాడకూడదు అమ్మా, ఒక్కదానివే. చెప్పండి, మనవాళ్ళు కొంతమంది డైలాగులు, కొంతమంది ఎలా చెప్తారు, ఆయన ఎవరు, ఆయన చరిత్ర ఏంటి, ఆయన స్థితి ఏంటి, ఆయన ఎవరు ఇంకా సరిపోని మంచి అనుభవాలు నేర్చుకుంటదేమో, ఆత్మీయంగా నడుచుకుంటదేమో అని అలాగ అనుకోరు. ఈ బుర్రలన్నింటిలో మట్టి బుర్ర పాడైపోయినా పచ్చకామరోడికి అంత పచ్చకుండదు అన్నట్టుగా వాళ్ళు ఆ కోవలో ఉంటారు కనుక, ఆ పాపంలో ఉంటారు కనుక చూసేవాళ్ళు అందరిని అలాగే చూసుకుంటారు అన్నమాట. అసలు యేసయ్య భూమి మీదకి వచ్చింది ఎందుకు? ఆ పాపం నుంచి విడిపించినందుకు. ఇంకా ఆ పాపంలో ఉంటే ఆమె మాట్లాడుతున్నాడా? మాట్లాడుతుంటే మాకు కొంచెం దాహం ఉంది, నీళ్ళు అమ్మా అని అడిగాడు. చెప్పండి, ఏమడిగాడు? ఇదిగో నీకు మర్యాద ఉండదు, నీవేమింట్లో మేమేమింట్లో, నీకేదైనా పని ఉంటేనే చెప్పు, లేకపోతే చెప్పగాక. హల్లెలూయా. మధు హల్లెలూయా చెప్పు గట్టిగా. మేస్త్రి మధు హల్లెలూయా చెప్పు గట్టిగా. చెయ్యి పైకి చెప్పు గట్టిగా. హల్లెలూయా చెప్పు, గట్టిగా చెప్పు. ఏదో హక్కు వచ్చిందా? ఎందుకని రమ్మని చెప్పు. ఆత్మీయంగా ఎదగాలి. ఆదివారాలు పనులు పోకూడదు, ఆదివారాలు వేరే ఏం చేయకూడదు. అసలు దివ్యోపదేశ కాండం చదవండి మీరు ఇంటికి వెళ్ళి. బైబిల్ చదువుతున్నారు అన్నట్టు నేను చెప్పింది. బైబిల్ చదవండి, రోజుకు 2 అధ్యాయాలు బిగ్గరగా చదవండి. అందరూ బైబిల్ చదవాలి. ఇక్కడ అందరూ పాటలు పాడాలి, అందరూ బైబిల్ చదవాలి. హల్లెలూయా. బైబిల్ ఎలా చదువుతారు? ఇంట్లో పాస్టర్ అన్నయ్యని గుర్తు పెట్టుకొని నేను ఇక్కడ నా రేంజ్కి తగినట్టుగా చదవాలి. అప్పుడు ఆయన నా స్వరాన్ని కూడా గుర్తుపెట్టుకోండి.
అదిగో యేసు వచ్చాను, అదిగో ఆయన సూచక్రియలు చేశాను అని ఇంట్లో అలా చదువుతూ ఉన్నప్పుడు అసలు అందరూ మీ ఇంటి పక్కన అందరూ ఆశ్చర్యపడిపోవాలి. ఏమై ఏ టొల స్పీకర్ ఇంగేవా లేదా డీజే ఇంగేవా? లేదు లేదు, ఇలా చదివితేనే మా పాస్టర్ కానియండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 12 ఇంచెస్ స్పీకర్ మింగేవా అనుకోవాలంతే, గొంతు లేకపోయిన చదవండి బిగ్గరగా. హల్లెలూయా. యేసు ప్రభు అమ్మాయికి వచ్చి నీళ్ళు అమ్మాయి, నువ్వేమంట్లో నేనేమంట్లో, నీకు పని ఉంటే నేను చేయి, నీ పని ఉంటే నేను నాకు పని లేకపోతే నాతో మాట్లాడగలక అనలేదు. కానీ యేసు ప్రభు ఒకటే మాట అన్నాడు, ఏమంటే సార్, నేను నీకు అనుగ్రహించబడిన దేవుని వరం. చదవగా గట్టిగా దేవుని వరమును నేను నీకు, నువ్వు గుర్తుపట్టట్లేదు, నువ్వు గుర్తించట్లేదు, నువ్వు అనుసరించట్లేదు. ఏంటి ఈ స్త్రీ లెక్క లేకుండా యేసు క్రీస్తుని విసర్జిస్తూ మాట్లాడుతుంది. నేను ఎవరు నీకు? ఇప్పుడే ఎవరు నేను నీకు? పాస్టర్. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా గడి చెప్పాలి, హల్లెలూయా. ఆయన ఈ భూమి మీద మనకు వరముగా వచ్చాడు. చెప్పండి ఎలా వచ్చాడు? చెప్పండి ఎలా వచ్చాడు? ఒక వరముగా వచ్చాడు. ఆయన వరముగా వచ్చినందుకే మనందరి బ్రతుకులు మారేది. ఆయన కానీ మనకు ఒక వరము ఇవ్వలేదనుకోండి, రక్షణ అనే వరము, మార్మన్స్ అనే వరము, ఆయన రక్తం చిందించి ఆయన రక్తం అనే వరం మనకు ఇవ్వలేదనుకోండి, మన పాప శాపాలన్నింటిలో అలాగా పతనమైపోయేవాడు. చూడండి, దేవుడు మనకు కంటే ముందుగా ఒక్కొక్కరిని జీవితాల్లో ఒక వరముగా వాళ్ళకి ఎలా ప్రత్యక్షమయ్యాడంటే, ప్రియ సహోదరి సోదరులారా, ఏంటి లూకాసు వర్తమానం చదువుతారు, 9వ అధ్యాయం 1వ వచనం. తన 12 మంది శిష్యులను పిలిచి బాగా సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించాడట. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఏమి ఇచ్చాడట? ఆయన ఒక వరముగా దిగి వచ్చి అనేకులను బాగు చేస్తూ, అనేకులను స్వస్థపరుస్తూ, అపవిత్ర ఆత్మలను వెళ్ళగొడుతూ, అనేకులను మనిషినిగా సమాజంలో జీవింపజేస్తూ, ఇంకా ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏమి ఇచ్చాడంట? అనేకమైనటువంటి వాటి మీద స్వస్థపరచడానికి, దయ్యములను ఎల్లగొట్టడానికి వరములను అనుగ్రహించాడంట. చెప్పగొట్టండి గట్టిగా, వరములను అనుగ్రహించాడట. ఆమేన్. మీకేమైనా బాగలేదనుకో, వెంటనే మీరు మోకరించి ఏస్తున్నాను పా అనండి. హల్లెలూయా. దేవుడు నీకు ఒక వరం. చెప్పండి, దేవుడు నీకు ఒక వరంగా నీలో ఉన్నాడు. ఏంటి ఆయన నీలో ఎలా ఉన్నాడంటే, స్వస్థపరచువాడుగా ఉన్నాడు, బాగు చేయవాడుగా ఉన్నాడు, దురాత్మను పారదోలువాడుగా ఉన్నాడు. నీలో ఒక మంచి నాయకుడిగా, మంచి నీలో స్వస్థపరచువాడుగా నీలో క్రియ చేస్తాడు. నీకే ఈ రోజున స్వస్థత లేదు, హాస్పిటల్ పోయి పొలవమని పరిగెడతా ఉంటాడు. చిన్న జలుబు చిన్న పాపకి పొలవమని పరిగెడతా ఉంటాం. మోకరించి పట్టుమని కుటుంబీకులందరూ మోకరించి 2 చేతులు పైకెత్తి కన్నీళ్లు కాచి ప్రార్థన చేయాల్సిన వాళ్ళు దేవుని వరాన్ని పొందుకొని, దేవుని అభిషేకాన్ని పొందుకొని ప్రార్థన చేయాల్సిన వాళ్ళు ఈ రోజు ఎలాగ కొనసాగుతున్నారు? నీ వరమును నువ్వు గుర్తుపట్టట్లేదు, నీ వరాలను నువ్వు గుర్తించట్లేదు. యేసు క్రీస్తు నీకు ఒక వరముగా దిగి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువు వారే నీకు ఒక వరముగా ఉన్నాడు. ఆ వరమును గుర్తించక, ఆ వరమును పొందక, ఆ వరమును నీలో పొందుకొని కూడా దాని విలువ తెలియకుండా ప్రవర్తిస్తున్నావు. ఇదే లూకాసు వర్తమానం 19వ అధ్యాయంలో జక్కయ్య ఒక పాపముతో తన హృదయంలో బాధపడుతూ కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటే జక్కయ్య
యేసయ్యా నేను నీ ఇంట ఉండవలసి వచ్చాను. ఆమేన్. నేను నీ ఇంట ఉండవలసి వచ్చాను, త్వరగా దిగిరమ్ము. వెంటనే త్వరగా దిగి వచ్చి ఆయన ఇంట చేర్చుకున్నాడట. ఆయనలో ఉన్న పాపం పోయింది, ఆయనలో ఉన్న వ్యసనం పోయింది. ఏంటి? సంతోషంతో ఆనందముతో దేవుని సన్నిధిలో ఏంటి ఆనందిస్తూ ఉంటే వెంటనే ఇద్దరు కూడా అబ్రహాము కుమారుడే అని చెబుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈ రోజున ప్రియ సహోదరి సోదరా, దేవుడు నీకు ఒక వరముగా దేవుడు ఉన్నాడు. దైవజనుడిని దేవుడు నీకు ఒక వరముగా ఇచ్చాడు. మత్తయి సువార్తలో రాయబడింది ఏంటి? నీ చిన్నవాడికి ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నాకు ఇచ్చినట్లే, ఏంటి చిన్నవాడిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లే, వానికి ఆహారం పెడితే నాకు పెట్టినట్లే అని యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నాడు. ఈ రోజున సేవకుడిని నీకు దేవుడు ఒక వరముగా ఇస్తే ఏంటి? ఈ రోజున సేవకుని విలువ తెలియట్లేదు. సేవకుని ఒక వరముగా పోల్చుకోనకుండా ఏంటి సేవకుని తోలనాడుతూ సేవకుని విసర్జిస్తూ ఉన్నారు. చాలా మందిలో ఈ రోజున ఏంటి సేవకుని ద్వారా కలిగే ఆశీర్వాదాలు, దీవెనలు ఏంటి అడుగు పెడితే కలిగేటువంటి ఓ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు అనుభవించలేక ఓ భయంకరమైన శాపభరితమైన బ్రతుకుచున్నారు. ఎందుకు చూద్దానంటే దేవుడు ఏంటి యేసు క్రీస్తు మనకు ఒక వరం. ఆయన యొక్క స్థానంలో నిలిచినటువంటి సేవకుని ఏంటి ఆయన నియమించుకున్నటువంటి సేవకుడు నీకు ఒక వరం. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మంటది అయ్యా మేము అక్కడికి పరిగెట్టేది ఎందుకు నీళ్ళకి, అదేదో ఒకసారి ఇస్తే సరిపోతుంది కదా. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నీకు ఒక వరమును గుర్తుపట్టలేదు, నువ్వు గుర్తించట్లేదు నేనెవరో గుర్తుపడకుండా ఏంటి అందరిలాగా చూస్తూ అందరిలాగా ఆలోచిస్తున్నామేమో. దేవుని సన్నిధిలో ప్రియ సహోదరి సహోదర, ఈయన వాక్యమై ఉన్నాడు, ఆయన ఆత్మై ఉన్నాడు. ఆయన సేవకునిలో ఏంటి తన పక్షాన నిలుపుకొని సేవకుని ఏర్పరచుకొని ఏంటి నీకు ఒక వరముగా నిలబెట్టి ఉన్నాడు. ఈరోజు నువ్వు గుర్తించక ఏంటి అమాయక తత్వంలో, అజ్ఞానంలో, అవివేకములో ప్రవర్తిస్తూ నడుచుకుంటూ వలన నీ జీవితంలో ఏ ఆశీర్వాదాలు పొందలేకపోతున్నావు. దాని ఎలీషా చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు. రాజుల పుస్తకంలో ప్రార్థన చేస్తున్నాడు. పక్కనే గెహాజీ వద్దు అని చెప్పినటువంటి నిషిద్ధమైంది వద్దు అని చెప్పి పంపించేశాడు రాజు దగ్గర. పక్కనే ఉన్నటువంటి శిష్యుడు పరిగెత్తకుండా పోయి దావీదు వద్దన్నాయి తీసుకొచ్చుకొని సైలెంట్ పెట్టిన పక్కన కూర్చొని మౌనంగా ప్రార్థనలో కూర్చున్నాడు. దావీదు అంటున్నాడు, నా మనస్సు నీతో కూడా రాలేదా? హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నేను గుంటూరుకి వెళ్తాను, ఇక్కడికి మనసంతా ఈ సంఘాల మీదే తిప్పుకుంటా ఉంటారు. ఆ విశ్వాసులు ఎట్లున్నారు, ఈ విశ్వాసులు ఎట్లున్నారు, ఈ విశ్వాసులు ఎట్లున్నారు అని ఏంటి ఆ మధ్య క్షణగా ఫోన్ చేశారు. ప్రేరణ వచ్చి బాగున్నారమ్మా, ఎలా ఉన్నారు అన్నయ్య, ఇన్ని వందల మందిలో నేను గుర్తొచ్చానంటే దేవుడికి స్తోత్రం అన్నయ్య. హల్లెలూయా. మీకు గుర్తు రావడం దేవుడికి గుర్తొచ్చినట్లే కదా. మీకు గుర్తొచ్చినట్టు ఆశ్చర్యంగా ఉంది నా జీవితంలో. నాకు ఏంటి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లేనా నేను సంతోషపడు. ఈ ఒక ఆత్మ సంబంధమైనటువంటి విధముగా ఆలోచించేటువంటి వారి యొక్క ఆలోచన, శారీరకంగా ఆలోచించేవారు మాకెందుకు చేసాడు ఈ టైంలో, మాతో ఎందుకు మాట్లాడుతున్నాడు, ఆమెకి ఎందుకు చేసాడు, ఇలాంటి శరీర సంబంధమైనటువంటి వారు ఆలోచించారు. ఆత్మ సంబంధంగా ఆలోచించేవాళ్ళు ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరా, అయ్యో దేవుడు దైవజనుల నుంచి నన్ను గుర్తు చేస్తున్నాడా అని ఆశ్చర్యపోయాడు. కనుక ఏంటి నా మనస్సు నీతో కూడా రాలేదా అంటున్నాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి ఏమన్నాడు? నా మనస్సు నీతో కూడా రాలేదా?
నా మనస్సు నీతో కూడా ఎప్పుడు రాలేదా? వచ్చి నీవు దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో యేసుక్రీస్తుని దైవజనుని ఒక వరముగా నువ్వు భావించి నడుచుకుంటే నీ జీవితంలో నిన్ను నిత్యము ఆయన రక్షణ ఆనందముతో నిన్ను ఆనందింపజేయుగాక, నిన్ను దీవించుగాక, నిన్ను ఫలభరితంగా మార్చుగాక, నిన్ను ఆశీర్వాదకరంగా మార్చుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆ విధమైనటువంటి ఆశీర్వాదాల చేత ప్రతి ఒక్కొక్కరము మనం నింపబడతాముగాక. ఈ యేసుక్రీస్తు ద్వారా మానవాళ్ళందరికీ నేటి రోజున రక్షణ కలిగింది, మారుమనసు కలిగింది. ఒక మంచి కార్యక్రమాల్లో, మంచి అనుభవాలలో ప్రతి మనిషి కొనసాగించబడుతున్నాడు. అది యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఏంటి ఆడు యెరూషలేము వాడు అని లేదు, అన్ని జనులని లేదు. ప్రతి ఒక్కరికి దేవుడు ఓ చక్కటి రక్షకుడు అనేటువంటి వరమును ఈ భూమి మీదకి అందింది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మూడో మాటగా మనం ధ్యానం చేసుకుని ముగించుకుందాం. 119వ కీర్తన 56వ వచనం. 119వ కీర్తన 56వ వచనం. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు ఇదే నాకు వరముగా దయచేస్తున్నావు. చప్పట్లు గట్టిగా, గట్టి కొట్టు, బిగ్గరగా. నీ ఉపదేశమును నేను అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరమయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఇదే నాకు వరము. దేవుడు ప్రతి ఆదివారము మనతో ఉపదేశిస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన చింతలు, బాధలు, కన్నీళ్లు, ఇబ్బందులు, నిట్టూర్పులు యేసు నామములో ఎగిరిపోవుగాక. ఇంకా చెప్పనా, వాక్యం మాట్లాడుతుండగా ఏంటి గడిచినటువంటి వారం అంతా ఏంటి సాతాను మిమ్మల్ని శోధించి, సాతాను మిమ్మల్ని ఆవరించి, కొన్ని బంధకాలు, కొన్ని విధములైనటువంటి కృంగదీసిన అనుభవాలు, ఇవన్నీ కూడా పటాపంచలైపోతూ ఉంటాయి. ఉపదేశం అనేది జీవార్థమైనది. చెప్పండి, ఉపదేశమైనది. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. చెప్పండి, వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఆ వాక్యము ఆదిలో నుండి ఏంటి దేవుని యుద్ధం నుంచి మనందరికీ ఒక వరముగా గ్రహించబడేను. ఆమేన్. మోషే గారికి నువ్వు పర్వతం మీదకి రా మోషే, ఇజ్రాయిల్ అందరూ విడిచిపెట్టి పర్వతం మీద అక్కడ పిలిచేది. ఎందుకయ్యా భోజనం, స్పెషల్ భోజనం పెడతావా? ఎందుకు బిర్యానీ స్పెషల్ గా వండిస్తున్నావా? పైన రా మోషే. ఎర్ర సముద్రం దాటింపజేసాడు, చక్కగా తీసుకొచ్చి ఒక చోట కూడా లేపించాడు, తిన్నగా తీసుకుని మోషే పిలిచింది. ఆరోని అవసరమా, మీరందరూ జనాలు చూసుకుంటుండరా, కొంచెం వాళ్ళు దారి తిరుగుతారేమో అట్లా కూర్చోబెట్టండి, వచ్చినాక పాటలు పాడుచుకుంటుండ రాజు. తిన్నగా వెళ్ళాడు మోషే. అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నా తెలుసా? మోషే వాళ్ళకి కుడి ఎడమ తెలియని ప్రజలు. మోషే హల్లెలూయా. కుడి చేయదో ఎడమ చేయదో తెలియకుండా ఉన్నటువంటి ప్రజలు. నువ్వు చక్కగా ఈ 10 ఆజ్ఞలను రాసిస్తున్నాను, ఈ 10 ఆజ్ఞలన్నింటినీ వివరించి చెప్పు. దేవునికి స్తోత్రం. చెప్పాలండి హల్లెలూయా. వాళ్ళకి అన్ని నియమాలన్నీ బోధించు. నీ తల్లిని సన్మానించాలని చెప్పు. నీ తోటి సహోదరి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదని చెప్పు. లేని ఉన్నట్లుగా కల్పించి మాట్లాడకూడదని చెప్పు. 10 ఆజ్ఞలు ఇవన్నీ. నరహత్య చేయకూడదని చెప్పు. చూడండి, ఇవన్నీ దేవుడు ఇశ్రాయేలీయులకి ఒక వరముగా ఉపదేశం ఇచ్చాడు. అందుకే యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఏంటి మరియా, ఏంటి ఈ యేసుక్రీస్తు కలిగినటువంటి మరియా, ఆయన చెప్పినది మీరు చేయండి. ఆ సొంత డైరెక్షన్ లో, సొంత నియమాలు, సొంత కోటాలు,
సొంత వ్యవహారాలు ఏం చేయలేదు. ఆయన ఏం చేస్తే చేద్దాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన ఏం చెప్తే చేద్దాం. ఆయన చెప్పింది చేయండి. ఆయన 10 ఆజ్ఞలను చెప్పాడు. 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఈ ఉపదేశము నాకు ఒక వరముగా అనుగ్రహించబడింది. ఆమేన్. ఎంతమంది తెలుసా ఆదివారం వాక్యని అన్నయ్య ఆదరించబడ్డాం. మాకు ఒక సమస్యకి ఒక గొప్ప నివారణ కలిగింది. మాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ వాక్యం ద్వారా మా జీవితాల్లో గొప్ప సంతోషం కలిగింది. కృంగిన మా మధులన్నీ కూడా చక్కగా ఆనందించబడ్డాయి. చూడండి, ఇవన్నీ కూడా మా ఇంటి దగ్గర నేను నేర్చుకుని వచ్చినవి కాదు. చిన్నప్పుడు ఏంటి ఎవరినన్నా చూస్తే ఎవరు సిగ్గుపడిపోయేవాడిని, లోపల దాచుకునేవాడిని. అంత సిగ్గు ఎక్కువ. హల్లెలూయా. ఏంటి మా మేనమామ వచ్చినా లేకపోతే మా అత్త వచ్చినా ఎవరో ఒకరు ఇంటికి వచ్చేవాడిని. వద్దు వాళ్ళని చూసి సిగ్గుపడిపోయి లోపల దాచుకునేవాడిని. మరి వాళ్ళు ఆడపిల్లలారా, వాళ్ళ మీకు సరిపడా ఆడపిల్లల సిగ్గుపడేది, ఆడపిల్లలా సిగ్గుపడేదని మా అమ్మ. ఏంటి అటువంటి సిగ్గుగా ఉండేవాడిని. కానీ ఏంటి దేవుని సన్నిధిలో ఇలాగ మాట్లాడుతుంటే నేనైనా ఇలా మాట్లాడుతుందని నేను మరలా వీడియో తీసుకొని చూసుకుంటుంటే ఆశ్చర్యం అయిపోతుంది. హల్లెలూయా. కనుక దావీదుకు అనుగ్రహించబడిన వరములను, ఆ శ్రేష్టమైన పవిత్రమైన వరములు ప్రతి ఒక్కొక్కరు అనుభవించుదాముగాక. ఆమేన్. హల్లెలూయా. చదవగలిగా హల్లెలూయా. హల్లెలూయా. ఆ విధంగా ఆ దిశగా దేవుని సన్నిధిలో మనందరము ఉపదేశమును ఒక వరముగా అవలంబిద్దాం. నాకే మాట్లాడాడు, నన్నే తిడుతున్నాడు కాదు. దేవుడు నీకు ఒక కుడి ఎడమ తెలియనటువంటి స్థితిలో ఉన్నావు కనుక నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు సరిచేయబడాలి. మమ్మల్ని అంటున్నాడు అనుకోకూడదు. నాకు ఒక వరమో, ఈ పూట దేవుని వాక్యం ఒక వరమో అనుకోవాలి. అంతేగాని ఆ వాక్యాన్ని నిరాకరించవనుకో, ఆ వరము నీ దగ్గర నుంచి వెళ్ళిపోతే నీ జీవితం మరి ఎన్నడూ కూడా వాక్యపు స్పర్శను అనుభవించలేదు. అలాంటి బ్రతుకులో ఏంటి నీ జీవితం మార్చబడుతుంది. అలాంటి పరిస్థితులు పడిపోకుండా దేవుని సన్నిధిలో నాకు ఒక వరం ఇది. ఈ ప్రాంతంలో దేవుని సన్నిధి మాకు ఒక వరము. హల్లెలూయా. చెప్పాల హల్లెలూయా. నా దైవజనుడు ఒక వరము. హల్లెలూయా. హల్లెలూయా అని దేవుని సన్నిధిలో అలాగను అనుకొని ప్రభు సన్నిధిలో భయభక్తులు కలిగి నడుచుకుంటే శ్రేష్టమైన పవిత్రమైన వరములు దేవుడు అనుగ్రహించుగాక. మోకరిస్తారు. అందరూ ప్రార్థన చేసుకుందాం.